Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం పలు చారిత్రాత్మక నిర్ణయాలకు వేదికైంది. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ భేటీలో పర్యాటకం, పారిశ్రామికీకరణ, ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా కీలక తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏపీ సర్కార్ భారీ తీపి కబురు అందించింది. వీరందరి పదవి విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. రాజధాని అమరావతిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చేలా కృష్ణానదీ తీరంలో ప్రతిష్టాత్మక అమరావతి ఐ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అలాగే పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేలా విశాఖపట్నం, చీరాల తీర ప్రాంతాల్లో బీచ్ షాక్స్ ఏర్పాటుకు వీలుగా ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలను ఆమోదించారు. రాష్ట్రంలో విమానయాన రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సరికొత్త ఏపీ ఏవియేషన్ పాలసీ 2026కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్ల కేజ్ కల్చర్ పాలసీ ముసాయిదాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మడ్డువలస, ఏలేరు రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశారు. జీవనాడి పోలవరం సహా రాష్ట్రంలోని ఇతర కీలక సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన పరిపాలన అనుమతులను కేబినెట్ మంజూరు చేసింది. అలాగే ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హడ్కో నుంచి 300 కోట్ల రుణం పొందేందుకు వీలుగా ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు మంత్రివర్గం అంగీకరించింది. వ్యవసాయం మరియు సహకార శాఖ ప్రపోజల్. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలం చిన్నవాయపంజరి రెవెన్యూ గ్రామంలో సీడ్ మల్టిప్లికేషన్ ఫామ్కి సంబంధించిన 46.69 ఎకరాల భూమిని నెట్కాప్కి ఫీల్డ్ లెవెల్ సోలరైజేషన్ కింద సోలార్ పవర్ ప్లాంట్ అంటే కుసుమ్ స్కీమ్ వచ్చింది కదా, చిన్న చిన్న పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తానికి. సో ఆ ల్యాండ్ని నెట్ క్యాప్కి అగ్రిమెంట్ చేసి సైట్ హ్యాండ్ ఓవర్ చేస్తానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నెక్స్ట్, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్. అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం ఐటీఎన్సీ శాఖకు ఏపీసీఆర్డీఏ కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజ్, యూజర్ ఛార్జెస్ మరియు ఇతర వర్తించే ఛార్జీల నుండి మినహాయింపు ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం ద్వారా 5.53 కోట్ల రూపాయలు, ఇది వాస్తవానికి ఏంటంటే ఇంటర్నల్ డిపార్ట్మెంట్సే, గవర్నమెంట్లోనే ఒక డిపార్ట్మెంట్ ఇచ్చి ఒక డిపార్ట్మెంట్కి ఆదాయం వస్తుంది. కానీ ఈ ఐటీ శాఖకి ఈ నిధులు మిగులటం మూలంగా ఈ క్వాంటమ్ వ్యాలీని ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేయటానికి, అదేవిధంగా పాలనాపరమైన ఆలస్యాలు తగ్గి క్వాంటమ్ వ్యాలీ త్వరగా వచ్చి ప్రజా ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకుని వాణిజ్య లక్ష్యాలకు కాకుండా పరిశోధన, సాంకేతికత మరియు పరిశ్రమల పురోగతికి ఈ భూమి వినియోగించబడుతున్న నేపథ్యంలో ఈ మినహాయింపు పరిపాలన పరంగా సముచితమైనదిగా నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రతిపాదన మేరకు రాష్ట్రంలో అవయవదానం మరియు మార్పిడి కార్యకలాపాలను పకడ్బందీగా నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ది ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ తోటా 2011 యాక్ట్ నెంబర్ 16 ఆఫ్ 2011ను ఆంధ్రప్రదేశ్లో అమలు చేయటానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో బీచ్ శాక్స్ కోసం ముసాయిదా ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మొదటి దశలో సూర్యలంక బీచ్, చీరాల మరియు విశాఖపట్నంలో ఒక్కొక్క చోట 2 షాక్స్ పైలట్ ప్రాతిపదికన ప్రారంభించి పైలట్ ఫలితాల ఆధారంగా గుర్తించిన ఇతర తీర ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో 5 అండ్ 5A సవరించిన అడ్మినిస్ట్రేషన్, అంటే మన లెఫ్ట్ మెయిన్ కెనాల్లో సవరించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 796.66 కోట్లకి
మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బాపట్ల జిల్లాలో కుందేరు డ్రైన్ను 11.3 నుండి కిలోమీటర్ 18.95 వరకు తవ్వకం పనులకు 517 లక్షలతో నిర్వహించేందుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 మరియు అగ్రిగోల్డ్ కేసులు పరిష్కరించడానికి 21 పోస్టులు మంజూరు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కృష్ణానది ఒడ్డున దాదాపు 6 ఎకరాలు ఏపీసీఆర్డీఏ భూమిపై 30 సంవత్సరాల కన్వెన్షన్ కాలానికి డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అమరావతి అభివృద్ధి కోసం కాంపిటేటివ్ టెండర్లు ఆర్ఎఫ్పి ఆహ్వానించడానికి ఎండి ఏజీఐసీఎల్కు అనుమతి ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే మానవ అవయవాల మార్పిడి చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ఆర్డినెన్స్ జారీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. రాబోయే జూలై 1 నుంచి ప్రతిష్టాత్మకంగా విబిజీ రామ్జీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న పలు ప్రతిష్టాత్మక సంస్థలకు భూ కేటాయింపులు జరిపేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరుగులు పెట్టించేలా పారిశ్రామిక, సాగునీటి, ఉపాధి రంగాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చేలా కేబినెట్ పలు సంచలన నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది.